హాయ్ హలో వెల్కమ్ టు కొలుగురి 24/7 న్యూస్ ఛానల్. కేసీఆర్ మనవడు హిమాంశు రావు టాలీవుడ్ హీరోగా అవతరించబోతున్నారా? ఇప్పుడు సోషల్ మీడియాలోన చాలా ట్రెండ్ అవుతున్నటువంటి హాట్ టాపిక్ గా ఇది మనకు కనిపిస్తుంది. హిమాంశు రావు పేరు పెద్దగా ఎవరు వినకపోయినా కేసీఆర్ మనవడు అనగానే ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోను చూస్తున్నారు. ఏంటి ఏం కథ, నిజమా కేసీఆర్ మనవడు ఇప్పుడు తెలుగు సినీ హీరోగా మారబోతున్నాడా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఏంటి కథా కమామీషు? కేసీఆర్ ముద్దుల మనవడు, కేటీఆర్ కుమారుడు, కల్వకుంట్ల తారక రామారావు కుమారుడు హిమాంశు రావు త్వరలోనే టాలీవుడ్ హీరోగా తెరంగేట్రం చేయబోతున్నారు అని వార్తలు వినవస్తూ ఉన్నాయి. నిజంగానే అతను హీరోగా కాబోతున్నాడా? ఆయన ఏ సినిమా లాంచ్ చేస్తారు? కథా కమామిష్ ఏంటి అంటే ఇప్పటిదాకా ఏం జరిగిందనేటువంటిది తెలియదు, కానీ ఈ వార్త మాత్రం ఇప్పుడు ప్రధానంగా అందరి నోట కూడా నానుతోంది. హిమాంశు అంటే కేసీఆర్కు చాలా ప్రేమ, అభిమానం. అందుకే ఈ మధ్య చిన్నపాటి అనారోగ్యంతో హిమాంశు హాస్పిటలైజ్డ్ అయితే ఆయన వెంటనే స్వయంగా వెళ్ళి తన మనవడిని పరామర్శించినటువంటి వీడియోలు, ఫోటోలు కూడా మనకు సోషల్ మీడియాలోన కనిపించాయి. అసలు కల్వకుంట్ల ఫ్యామిలీ అంటేనే తెలంగాణ సాధనకు నిలిచినటువంటి పోరాట వీరుల కుటుంబం అని అందరూ కూడా గుర్తుపెట్టుకునేటువంటి పరిస్థితి. కేసీఆర్ అంటే తెలంగాణ సాధకుడు. ఆయన తెలంగాణ సాధకుడు కాబట్టే ఆయనకు 10 ఏళ్ల పాటు గౌరవప్రదంగా అధికారం కట్టబెట్టింది తెలంగాణ సమాజం. ఆ తర్వాత కారణాలు ఏమైనా కావచ్చు, ఆ పార్టీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉంది. మొదట్లో తెలంగాణ రాష్ట్ర సమితిగా ఉన్నది కాస్త భారతీయ రాష్ట్ర సమితిగా అభివృద్ధి చెందాలని కేసీఆర్ కలలు కంటే బీఆర్ఎస్గా మార్చిన మొదటి దఫా ఎన్నికల్లోనే అది ప్రతిపక్షంలోకి వెళ్లాల్సి వచ్చింది. పేరు మార్చడం పెద్ద పొరపాటు జరిగిందని చాలామంది ఇప్పటికీ కూడా విమర్శిస్తున్నారు, వాదిస్తున్నారు. ఈ విషయాన్ని కాస్త పక్కన పెడితే బీఆర్ఎస్, నాటి టీఆర్ఎస్ నేటి బీఆర్ఎస్కు వర్కింగ్ ప్రెసిడెంట్గా కేసీఆర్ కుమారుడు కల్వకుంట్ల తారక రామారావు గారు చాలా క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ఆయన ఇటీవల కాలంలో జెన్జీ పిల్లలతో అంటే యంగ్ జనరేషన్తో చాలా పాజిటివ్గా, ప్రోయాక్టివ్గా రియాక్ట్ అవుతున్నటువంటి వీడియోస్ కూడా మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం. అలాంటి రామారావు కుమారుడైనటువంటి హిమాంశు రావు ఇప్పుడు టాలీవుడ్ హీరోగా మారబోతున్నాడన్న విషయం చాలా బలంగా సామాజిక మాధ్యమాల్లోనే వినిపిస్తూ ఉంది. ఆయన హీరోగా కావడానికి కావలసినటువంటి శారీరకమైనటువంటి జిమ్కి వెళ్ళడం, ఆ తర్వాత ట్రైనప్ కావడం, లాంగ్వేజ్ ట్రైనప్ కావడం, యాక్టింగ్ కోర్సులో చేరడం, ఇవన్నీ కూడా పర్సనల్ కోచ్తోన ఈ పనులని చేస్తున్నారు. హీరో కావడానికి తగిన విధాలన్నిటికీ కూడా కసరత్తు చేస్తున్నాడు హిమాంశు అని ఇప్పుడు మనకు వార్త వినిపిస్తోంది. కేటీఆర్ కూడా ఓ బలమైన ప్రాజెక్టు కోసం, అంటే తన కుమారుని ఆషామాషిగా కాకుండా ఒక పవర్ఫుల్ ప్రాజెక్టుతోన లాంచ్ చేద్దామని ఆయన కూడా ఒక మంచి నిర్మాత, ఒక మంచి దర్శకుడి వేటలో పడ్డారని మనకు తెలుస్తుంది. వాస్తవానికి తెలంగాణలోన యువ దర్శకులకు కొదవేం లేదు. జాతీయ స్థాయిలో లేచి నిలబడినటువంటి వంగ సందీప్ రెడ్డి ఆయన కావచ్చు, అలాగే శ్రీకాంత్ ఓదెల దసరా సినిమా తీశారు, ఇప్పుడు ప్యారడైజ్ కూడా తీస్తున్నారు. వీళ్ళందరూ కూడా తెలంగాణ యువ దర్శకులు. ఇలాంటి దర్శకుల చేతిలో, సందీప్ వంగ చేతిలో కనుక హిమాంశు పడితే, ఒక మంచి ప్రాజెక్ట్ కనుక క్లిక్ అయితే ఖచ్చితంగా అతని కెరీర్ ఒక హీరోగా అలా ట్రావెల్ అయిపోతుంది, నల్లేరుపై నడకలా మారిపోతుంది మనం అందరం భావించవచ్చు. మరి అది వర్కౌట్ అవుతుందా ఏంటి అనేది చూడాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు హిమాంశు ఏంటి, ఆయన చదువు సంధ్యలు ఏంటి, ఆయన ఏం చదువుకున్నాడు, ఇప్పుడు ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు, ఈ విషయాలన్నీ కూడా ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. అందరూ గూగుల్ సెర్చ్ కూడా చేస్తున్నారు. హిమాంశు స్కూలు, ఇంటర్మీడియట్ గచ్చిబౌలిలోని ప్రసిద్ధ ఓక్ రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్లోనే పూర్తయింది. స్టూడెంట్ కౌన్సిల్ ఎన్నికల్లోన ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు. ఈయన రాజకీయంగా ఆరంగేట్రం చేస్తారని చాలామంది అనుకున్నారు. కేటీఆర్ కుమారుడు పొలిటికల్ ఎంట్రీ ఇస్తాడనుకుంటే ఆయన సినిమా ఎంట్రీ ఇస్తున్నాడని మరో వెర్షన్ ఇప్పుడు మనకు వినిపిస్తుంది. 2023 ఆగస్టులో హయ్యర్ స్టడీస్ కోసము హిమాంశు అమెరికాకు వెళ్ళాడు. ప్రస్తుతం ఆయన అమెరికాలోని పెన్సిల్వేనియా స్టేట్లోని పిట్స్బర్గ్ కార్నెగీ మెల్లన్ యూనివర్సిటీలోన చదువుకుంటున్నాడు. బిజినెస్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సును అభ్యసిస్తున్నాడు. వీటితో పాటు తనకు ఎంతో ఆసక్తి ఉన్న ఇన్నోవేషన్, ఆంట్రప్రెన్యూర్షిప్, ఎకనామిక్స్ వంటి అంశాలను నేర్చుకుంటున్నట్టు ఆయన తన పర్సనల్ ప్రొఫైల్ను లింక్డ్ఇన్లో పోస్ట్ చేసి ఉన్నారు. దాన్ని కూడా అందరూ బ్లింక్ చేసి చూస్తూ ఉన్నారు. సో ఇది హిమాంశుకు ఉన్నటువంటి ఎడ్యుకేషనల్ స్టేటస్. ఆయన పొలిటికల్ ఫ్యామిలీ స్టేటస్ మనకందరికీ తెలుసు. ఇప్పుడు స్టార్డమ్ స్టేటస్ ఏంటి అనేది చూడాలి, భవిష్యత్తు నిర్ణయిస్తుంది. అదండి హిమాంశు హీరో కావడం
వెనక ఉన్నటువంటి కథ. అదండి సమాచారం. దట్స్ ఆల్. హాయ్ హలో, వెల్కమ్ టు కొలుగురి 24/7 న్యూస్ ఛానల్. కేసీఆర్ మనవడు హిమాంశురావు టాలీవుడ్ హీరోగా అవతరించబోతున్నారా? ఇప్పుడు సోషల్ మీడియాలోన చాలా ట్రెండ్ అవుతున్నటువంటి హాట్ టాపిక్ గా ఇది మనకు కనిపిస్తుంది. హిమాంశురావు పేరు పెద్దగా ఎవరు వినకపోయినా కేసీఆర్ మనవడు అనగానే ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోను చూస్తున్నారు. ఏంటి, ఏం కథ, నిజమా కేసీఆర్ మనవడు ఇప్పుడు తెలుగు సినీ హీరోగా మారబోతున్నాడా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఏంటి ఈ కథా కమామీషు? కేసీఆర్ ముద్దుల మనవడు, కేటీఆర్ కుమారుడు, కల్వకుంట్ల తారక రామారావు కుమారుడు హిమాంశురావు త్వరలోనే టాలీవుడ్ హీరోగా తెరంగేట్రం చేయబోతున్నారు అని వార్తలు వినవస్తూ ఉన్నాయి. నిజంగానే అతను హీరోగా కాబోతున్నాడా? ఆయన ఏ సినిమా లాంచ్ చేస్తారు? కథా కమామిష్ ఏంటి అంటే ఇప్పటిదాకా ఏం జరిగిందనేటువంటిది తెలియదు, కానీ ఈ వార్త మాత్రం ఇప్పుడు ప్రధానంగా అందరి నోట కూడా నానుతోంది. హిమాంశు అంటే కేసీఆర్కు చాలా ప్రేమ, అభిమానం. అందుకే ఈ మధ్య చిన్నపాటి అనారోగ్యంతో హిమాంశు హాస్పిటలైజ్డ్ అయితే ఆయన వెంటనే స్వయంగా వెళ్ళి తన మనవడిని పరామర్శించినటువంటి వీడియోలు, ఫోటోలు కూడా మనకు సోషల్ మీడియాలోన కనిపించాయి. అసలు కల్వకుంట్ల ఫ్యామిలీ అంటేనే తెలంగాణ సాధనకు నిలిచినటువంటి పోరాట వీరుల కుటుంబం అని అందరూ కూడా గుర్తుపెట్టుకునేటువంటి పరిస్థితి. కేసీఆర్ అంటే తెలంగాణ సాధకుడు. ఆయన తెలంగాణ సాధకుడు కాబట్టే ఆయనకు 10 ఏళ్ల పాటు గౌరవప్రదంగా అధికారం కట్టబెట్టింది తెలంగాణ సమాజం. ఆ తర్వాత కారణాలు ఏమైనా కావచ్చు, ఆ పార్టీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉంది. మొదట్లో తెలంగాణ రాష్ట్ర సమితిగా ఉన్నది కాస్త భారతీయ రాష్ట్ర సమితిగా అభివృద్ధి చెందాలని కేసీఆర్ కలలు కంటే బీఆర్ఎస్గా మార్చిన మొదటి దఫా ఎన్నికల్లోనే అది ప్రతిపక్షంలోకి వెళ్లాల్సి వచ్చింది. పేరు మార్చడం పెద్ద పొరపాటు జరిగిందని చాలామంది ఇప్పటికీ కూడా విమర్శిస్తున్నారు, వాదిస్తున్నారు. ఈ విషయాన్ని కాస్త పక్కన పెడితే బీఆర్ఎస్, నాటి టీఆర్ఎస్ నేటి బీఆర్ఎస్కు వర్కింగ్ ప్రెసిడెంట్గా కేసీఆర్ కుమారుడు కల్వకుంట్ల తారక రామారావు గారు చాలా క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ఆయన ఇటీవల కాలంలో జెన్జీ పిల్లలతో అంటే యంగ్ జనరేషన్తో చాలా పాజిటివ్గా, ప్రోయాక్టివ్గా రియాక్ట్ అవుతున్నటువంటి వీడియోస్ కూడా మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం. అలాంటి రామారావు కుమారుడైనటువంటి హిమాంశురావు ఇప్పుడు టాలీవుడ్ హీరోగా మారబోతున్నాడన్న విషయం చాలా బలంగా సామాజిక మాధ్యమాల్లోనే వినిపిస్తూ ఉంది. ఆయన హీరోగా కావడానికి కావలసినటువంటి శారీరకమైనటువంటి జిమ్కి వెళ్ళడం, ఆ తర్వాత ట్రైనప్ కావడం, లాంగ్వేజ్ ట్రైనప్ కావడం, యాక్టింగ్ కోర్సులో చేరడం, ఇవన్నీ కూడా పర్సనల్ కోచ్తోన ఈ పనులని చేస్తున్నారు. హీరో కావడానికి తగిన విధాలన్నిటికీ కూడా కసరత్తు చేస్తున్నాడు హిమాంశు అని ఇప్పుడు మనకు వార్త వినిపిస్తోంది. కేటీఆర్ కూడా ఓ బలమైన ప్రాజెక్టు కోసం, అంటే తన కుమారుని ఆషామాషిగా కాకుండా ఒక పవర్ఫుల్ ప్రాజెక్టుతోన లాంచ్ చేద్దామని ఆయన కూడా ఒక మంచి నిర్మాత, ఒక మంచి దర్శకుడి వేటలో పడ్డారని మనకు తెలుస్తుంది. వాస్తవానికి తెలంగాణలోన యువ దర్శకులకు కొదవేం లేదు. జాతీయ స్థాయిలో లేచి నిలబడినటువంటి వంగ సందీప్ రెడ్డి ఆయన కావచ్చు, అలాగే శ్రీకాంత్ ఓదెల దసరా సినిమా తీశారు, ఇప్పుడు ప్యారడైజ్ కూడా తీస్తున్నారు. వీళ్ళందరూ కూడా తెలంగాణ యువ దర్శకులు. ఇలాంటి దర్శకుల చేతిలో, సందీప్ వంగ చేతిలో కనుక హిమాంశు పడితే, ఒక మంచి ప్రాజెక్ట్ కనుక క్లిక్ అయితే ఖచ్చితంగా అతని కెరీర్ ఒక హీరోగా అలా ట్రావెల్ అయిపోతుంది, నల్లేరుపై నడకలా మారిపోతుందని మనం అందరం భావించవచ్చు. మరి అది వర్కౌట్ అవుతుందా ఏంటి అనేది చూడాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు హిమాంశు ఏంటి, ఆయన చదువు సంధ్యలు ఏంటి, ఆయన ఏం చదువుకున్నాడు, ఇప్పుడు ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు, ఈ విషయాలన్నీ కూడా ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. అందరూ గూగుల్ సెర్చ్ కూడా చేస్తున్నారు. హిమాంశు స్కూలు, ఇంటర్మీడియట్ గచ్చిబౌలిలోని ప్రసిద్ధ ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్లోనే పూర్తయింది. స్టూడెంట్ కౌన్సిల్ ఎన్నికల్లోన ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు. ఈయన రాజకీయంగా ఆరంగేట్రం చేస్తారని చాలామంది అనుకున్నారు. కేటీఆర్ కుమారుడు పొలిటికల్ ఎంట్రీ ఇస్తాడనుకుంటే ఆయన సినిమా ఎంట్రీ ఇస్తున్నాడని మరో వెర్షన్ ఇప్పుడు మనకు వినిపిస్తుంది. 2023 ఆగస్టులో హయ్యర్ స్టడీస్ కోసము హిమాంశు అమెరికాకు వెళ్ళాడు. ప్రస్తుతం ఆయన అమెరికాలోని పెన్సిల్వేనియా స్టేట్లోని పిట్స్బర్గ్ కార్నెగీ మెల్లన్ యూనివర్సిటీలోన చదువుకుంటున్నాడు. బిజినెస్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సును అభ్యసిస్తున్నాడు. వీటితో పాటు తనకు ఎంతో ఆసక్తి ఉన్న ఇన్నోవేషన్, ఆంట్రప్రెన్యూర్షిప్, ఎకనామిక్స్ వంటి అంశాలను నేర్చుకుంటున్నట్టు ఆయన తన పర్సనల్
ప్రొఫైల్ను లింక్డ్ఇన్లో పోస్ట్ చేసి ఉన్నారు. దాన్ని కూడా అందరూ బ్లింక్ చేసి చూస్తూ ఉన్నారు. సో ఇది హిమాంశుకు ఉన్నటువంటి ఎడ్యుకేషనల్ స్టేటస్. ఆయన పొలిటికల్ ఫ్యామిలీ స్టేటస్ మనకందరికీ తెలుసు. ఇప్పుడు స్టార్డమ్ స్టేటస్ ఏంటి అనేది చూడాలి, భవిష్యత్తు నిర్ణయిస్తుంది. అదండి హిమాంశ్ హీరో కావడం వెనక ఉన్నటువంటి కథ. అదండి సమాచారం. దట్స్ ఆల్.